హాయ్ అండి, నేను మీ మధుశ్రీని. వీడియో అయితే చాలా లేట్ అయిందండి. 12 పెట్టవలసింది. గొంతు నొప్పి బాగా ఎక్కువగా ఉందండి. వాయిస్ ఓవర్ ఇవ్వలేక కొంచెం రిలీఫ్గా ఉంది కదా అని ఇప్పుడు పెడుతున్నాను. చాలా లేట్ అయింది. చాలా కాదు, చాలా చాలా లేట్ అయ్యింది. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కాపించు అల్లం తీసుకొని వేడైనంత సన్నగా ముక్కలకంతా కట్ చేసుకుని ముక్కలాగా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక చిటికెడు పసుపు కూడా, ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్నాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని, వర్షాకాలం కదండి, అందువల్ల ఏంటో కానీ గొంతు అయితే చాలా నొప్పిగా ఉంది. అలానే వీడియో పెట్టడం కరెక్ట్ కాదు కదని మీరు ఏమనుకోవద్దు. నా వాయిస్ ఇలా ఉంది అని ఇష్టంగా చూడండి, లైక్ అయితే ఇవ్వండి. చికెన్ కూడా వేసుకొని కలుపుకున్నాక తగినంత కారం, సాల్ట్ వేసుకుని ఒక 3 eggs కానీ 4 eggs కానీ ఇలా వేసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీని బట్టి వేసుకోవచ్చండి. ఎన్ని వేసుకున్నా కూడా ఏం కాదండి, అంత గ్రేవీ ఉంటుంది. చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది. కర్రీ అయితే రైస్లోకి కూడా తినచ్చు. మా ఇంట్లో అయితే చపాతీలోకి తిన్నారండి, అందుకే ఎక్కువ గ్రేవీ ఉండాలని 3 eggs కానీ 4 eggs కానీ వేసుకుంటే గ్రేవీ ఉంటుంది. ఈ ఎగ్స్ వేసిన తర్వాత మనకి చికెన్ ముక్కలకి పట్టేలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ కూడా తీసుకొని, ఎక్కువేమీ ఎక్కర్లేదండి, మనకి చక్కగా కుక్ అయిపోద్ది కదా ముందే ఆయిల్లో చికెను. కొద్దిగా తీసుకోండి వాటర్ అయితే. చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని, చపాతీలోకి అయితే ఈ కర్రీ సూపర్ ఉందండి. కొత్తిమీర, చికెన్ మసాలా వేసాను. మనకి చికెనే కాకుండా గ్రేవీ తోటి చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ చేసి వీడియో అయితే లైక్ చేయండి. ఈ టైంలో అప్లోడ్ చేస్తానని మాత్రం తిట్టుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.